ఈ లోకపు అల్లకల్లోలంలో మీ ప్రాణానికి ఆశ్రయం ఎక్కడ ఉంది? పరిశుద్ధ గ్రంథం మనకు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తోంది. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆయన నీ నీడగా ఉండి నిన్ను ఆదుకుంటాడు. ఆయన నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. కాని కాలం గడిచిపోతోంది. దేవుని తీర్పు సమీపిస్తోంది. మన క్రియలన్నిటికీ లెక్క అప్పగించాలి. పాపము నుండి మళ్ళీ ఆయన వెలుగులోకి రండి. పశ్చాత్తాప హృదయంతో ఆయనను వెదకండి. సిలువ చెంతకు చేరుకోండి. అక్కడ మాత్రమే నిజమైన రక్షణ మరియు క్షమాపణ ఉంది. యేసు క్రీస్తు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన వెలుగులో నడవండి. ఆయన శాంతిని పొందండి. ఈరోజే మీ హృదయాన్ని యేసు క్రీస్తుకు అప్పగించండి. ఆయన నీకోసం వేచి ఉన్నాడు. ఆయన వైపు తిరగండి. యెహోవాయే నిన్ను కాపాడువాడు. కీర్తనల గ్రంథము 121:5. ఆమె మీ జీవితాన్ని యేసు క్రీస్తుకు సమర్పించి ఆయన నిత్య జీవంలో పాలుపొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.